నీ గురించి దేవుని కంటే బాగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు? సైతాన్ని ఆలోచిస్తాడా? వాడి సలహా అవ్వని నాశనం చేసిందా, బాగు చేసిందా? దేవుడు ఏమన్నాడు? నీ గురించి కాదు, నువ్వు నా గురించి, ఇతరుల గురించి థింక్ చేయి. అవసరమైతే నా చిత్తం నెరవేర్చడానికి నీ జీవితం బలిపీఠం మీద బలైపోనే, పర్వాలేదు, నేనున్నా. అంతే, నేనున్నా. ప్రాణంతో సహా ద్వేషించు, నన్ను వెంబడించు, నేను చూసుకుంటా. సైతాన్ చెప్పిన మాట వింటే నీవు నీ కొరకే బతుకుతావు. నీ జన్మ దుర్వినియోగం అయిపోతుంది. నీ సృష్టికర్తకు సంతోషం ఉండదు. అదే ఆయన చెప్పినట్టు, ప్రభువు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే నువ్వు అనేకుల కొరకు బతుకుతావు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు సంతోషాన్ని కలిగించిన బిడ్డవవుతావు. హల్లెలూయా. అది మనం చేయాల్సింది. పని మొదలు పెట్టడం కాదు, పని తుదముట్టించటం ముఖ్యం. ముందే వివేచించుకొని లైన్లోకి దిగావు. ఏమైనా కానీ యేసుతోనే జీవితం. చావైనా బతుకైనా, మేలైనా కీడైనా, గెలుపైనా ఓటమైనా, జీవమే అయినా మరణమే అయినా యేసుతోనే అని ఫిక్స్ అయ్యి లైన్లోకి వచ్చాం. సంతోషం. కానీ మధ్యలో మళ్ళా వాడు ఒకప్పుడు నీ ప్రతిష్టని పాడు చేసి, మళ్ళీ నీ గురించి నువ్వు ఆలోచించుకునేటట్టు, మళ్ళీ నీ స్వార్థానికి నువ్వు థింక్ చేసేటట్టు మళ్ళీ నిన్ను మెల్ట్ చేస్తాడు. అర్థమైందా? అందుకన్నాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, తాము అపోస్తలులు కాకయే అపోస్తలులను చెప్పుకొని సాతాను సమాజపు వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నాకు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది స్టార్టింగ్లో బాగానే మొదలు పెట్టావు. నీ ప్రాణముతో సహా సమస్తమును ద్వేషించి నన్ను ప్రేమించడం మొదలు పెట్టావు, నా చిత్తమును ప్రేమించడం మొదలు పెట్టావు. ఇది నీ స్టార్టింగ్. కానీ కొద్ది కాలం ప్రయాణం జరిగిన తర్వాత మళ్ళా ప్రాణాన్ని ద్వేషించడం పాడేసి ప్రాణాన్ని ప్రేమించడం మొదలుపెట్టావు. ఎప్పుడైతే నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావో ఇక నా చిత్తాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టావు. నా చిత్తానికి భిన్నంగా అడుగులేయడం మొదలుపెట్టావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మొదలుపెట్టినప్పుడు నన్ను ప్రేమించడం మానేశావు. నేను అప్పచెప్పిన పనిని ప్రేమించడం మానేశావు. ఇది సమస్య. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? ఒకప్పుడు ప్రాణాంతో సహా ద్వేషించి ప్రాణం కోరే కోరికలన్నిటిని చంపేసుకుని, అట్లీస్ట్ కనీసం నీ పక్కనోడు మూవీ చూస్తుంటే నీవు చూడగలిగావును, వాడి మొహంకి వెళ్ళి చూసి జాలిపడ్డావును. పిచ్చోడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, చూస్తే ఏదో అయిపోయేదని కాదు, కానీ ఎందుకు టైం వేస్ట్? చక్కగా జీవితాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలో అర్థమై సావట్లే పిచ్చోళ్ళకి. యేసయ్య నా కళ్ళు తెరిచావు, నిజంగా నాకు ఆ 3 గంటలు వేస్ట్ కావట్లేదు దేవా, నీ సేవలో ఖర్చు అవుతున్నాను దేవా, నీకు స్తోత్రం దేవా అని పరవశించావు. నీ ప్రాణం కూడా అటు లాగినా అటు పోనీలా. ప్రాణాన్ని ద్వేషించావు, ప్రాణం కోరే కోరికల్ని తీర్చలా, వ్యతిరేకించావు. ఇది నీ ఆరంభం, నా ఆరంభం. కానీ తర్వాత ఎలా అయిపోయింది? తిరిగి నన్ను నేను ప్రేమించుకోవటం మొదలుపెట్టాం. ప్రియులారా, మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోవటం మొదలు పెడతామో మనల్ని మనం దేవుణ్ణి ప్రేమించటం, ఆయన చిత్తాన్ని ప్రేమించటం మానేస్తాం సోదరా. ఇది రహస్యం. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆయన అడిగాడు, ఫస్ట్ నీకుండిన లవ్ నా మీద, నా పరిచర్య మీద, కానీ ఇప్పుడు నీకున్న లవ్ నీ మీద నీకే ఉంది. అది మానుకో. నువ్వు తిరిగి మొదట నన్ను ఎలా ప్రేమించావో దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 విధాలుగా చెప్పొచ్చు. వివాహమైన తొలి దినాల్లో భర్త పోషిస్తున్నాడు అని ప్రేమించదు భార్య, భర్త పోషిస్తున్నాడు అని ప్రేమించదు. భర్తని వివాహం చేసుకున్నప్పుడు భర్త మీద ఒక తెలియని మమత ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. ఇక ఆయన పోషించాడా పోషించలేదా చూడదు, ప్రేమిస్తానే ఉంటుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఇక రాజీ పడిపోతుంది.
ఇక ఆయన్ని ప్రేమించడం పక్కన పెట్టి తను తాను ప్రేమించుకుంటూ తను బ్రతకాలి, తను బాగుండాలంటే ఇతను అవసరం కాబట్టి ఏదో తనను తాను ప్రేమించుకుంటూ తన కోసం ఇతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పురుషుడు అంతే, మొదట భార్యను ప్రేమిస్తాడు వాక్యం చెప్పినట్టు, తర్వాత తను తాను ప్రేమించుకుంటూ తనకు ఒక వ్యక్తి అవసరం కనుక ఆమెని అట్లా తాత్కాలికంగా ప్రేమిస్తాడు. ఇలా మారిపోద్ది ప్రేమ. టోటల్గా ఎవరిని వాళ్ళే ప్రేమించుకుంటారు. దీనికి అద్భుతంగా సపోర్ట్ చేసేది సైతాను. దుర్మార్గుడైన యజమానుడికే కుక్క అంత నమ్మకంగా ఉన్నప్పుడు జంతువు, మనం దుర్మార్గులమై ఉండగానే ఆయన ప్రాణం పెట్టాడే. ఆయన ఎంత మంచి యజమానుడండి. ఆయన ఇంకేం చేస్తే తీసుకెళ్ళి చచ్చిపోరా అని చావక అప్పచెబితే మాత్రం చచ్చిపోవటమే ఆనందంగా. ఆయన అప్పచెబుతాడా? దావీదు అంటాడు, నన్ను మరణమునకు అప్పగించలేదు అని. నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది కొలను కాల్చాడు, కానీ మరణమునకు అప్పగించలేదు. నేను చావను, బ్రతికుండి దేవుని క్రియలను వివరించేదను. నిన్నెంతో ప్రేమించి ప్రాణం ఇచ్చే ప్రభు నిన్ను ఎందుకు అప్పగిస్తాడు? అవసరాన్ని బట్టి కొన్ని అనుభవాలు నీకు అవసరం కనుక అనుమతిస్తాడు. కొన్ని వాటిని గుర్తుపట్టాలి. ఒక కుక్క ఒక్కసారి ప్రేమను చూసి జీవితాంతం అంకితమైనట్టు, ఏమండి మనం కూడా దేవునికి అలా అంకితమై ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, ఆయన్ని ప్రేమించడానికి మళ్ళా మొదలు పెట్టాలి. విశ్వాస జీవిత ఆరంభంలో మనం సమస్తమును ద్వేషించి కులస్తుల్ని పక్కన పెట్టాం, మతస్థుల్ని పక్కన పెట్టాం. వద్దు, క్రీస్తు దగ్గరకు వద్దు అంటే ఫ్యామిలీని కూడా వదిలేయడానికి ఇష్టపడ్డాం. అలవాట్లని, ఇచ్చలని, కోరికల్ని, వాంఛల్ని, తప్పుడు అక్రమ సంబంధాల్ని నిలువున తెంచుకోవడానికి ఇష్టపడ్డాం. యేసు ఒక్కడు చాలు అనుకున్నాం. ఈరోజు ఆ మెట్టు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాణాన్ని మనం ప్రేమించుకునేటట్టు చేసి, ప్రాణ సంబంధమైన మనుషులుగా మార్చి, మన గురించి మనం ఆలోచించేటట్టు చేసి, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆలోచనలను తీసుకోకుండా ఈరోజు మనల్ని ఎంత చక్కగా దారి మళ్లించాడు చూడు సైతాన్. ఈ చిన్న పాయింట్ని మీరందరూ తీసుకుని ఒక్కసారి మళ్ళా ఆ పాత ఆత్మీయత తిరిగి ఆ ప్రాణాన్ని ప్రేమించుకునే మనసు నుండి ప్రాణమును ద్వేషించే మెట్టుకు మళ్ళా ఎక్కునట్లు మనందరం సిద్ధపడదాం. పైకి లేచి నిలబడండి. అంశంలో మొదటి పాయింటే, ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటి ప్రేమ అసలు ఎలా లభించింది, ఏ విధంగా ఉంది, ఎంత పరిపూర్ణంగా ఉంది అంటే ఆయనే, ఇంకా ఆయన తప్ప ఇంకేది లేదు అన్నంత మెట్టుకు వచ్చింది. తర్వాత ప్రేమలో మార్పు వచ్చింది. ఎఫెసులోనున్న సంఘపు దూత తన్ను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టి ఏదో దేవుని పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ అందులో దేవునికి సంతృప్తి లేదు. ఈరోజు ప్రార్థన చేద్దాం. ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆవేశంగా మొదలు పెట్టడం కాదు, ముందు ఆలోచించుకోవాలి, వివేచించుకోవాలి. తన ప్రాణము సహా ద్వేషింపనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే సిలువ మీద యేసు ప్రాణం పెట్టాడు, వేలాడ తీయబడ్డాడు, హింసింపబడ్డాడు. అంటే హింసింపబడటానికి, నష్టపోవటానికి, ఖర్చు అవటానికి, ఇబ్బంది పడటానికి, శ్రమ పడటానికి ఇష్టపడిన వాడే రండి నా వెంట అని అడుగుతున్నాడు ఆయన. నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించుకునే వాడవైతే నువ్వు నా శిష్యుడవు కావు. నిన్ను నువ్వు ప్రేమించుకునే వాడవైతే, నీ ప్రాణమును, నీ వారిని, సమస్తమును ప్రేమించుకునే వాడవైతే నీవు నా శిష్యుడవు కాలేవు. నీకు నాకు అడ్డుగా వచ్చేది ఏదైనా సరే విసర్జించడానికి ఇష్టపడే మనసున్న వాడివైతేనే, నీ ప్రాణము సహా నువ్వు ప్రేమించుకోకుండా దాన్ని ద్వేషించేవాడవైతేనే నీవు నాకు ఇష్టడవు కాగలవు, శిష్యుడవు కాగలవు, వెంబడించగలవు. అలా సిద్ధపడితేనే రా నా దగ్గరికి అనే మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరం కూడా సాతాను ప్రేరణకు లొంగిపోయి ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించి, ఆయన చిత్తాన్ని ప్రేమించి, సంకల్పాన్ని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి ప్రయాసపడిన మనం ఈరోజు మన మీద మనమే జాలి పడుకుంటున్నాం, మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం, మన గురించి మనమే ఆలోచించుకుంటున్నాం.
యేసు దగ్గరికి వచ్చాడు శోధన తీసుకొని శోధకుడు. నీ గురించి ఆలోచించుకోవేంది యేసు, నీ కడుపు చూసుకో, నీ ఘనత చూసుకో, నీ మహిమ చూసుకో, నీ సంతోషం నీ సౌఖ్యం చూసుకో అని మాట్లాడితే, నా సంతోషాలతో నీకెందుకు, అవన్నీ చూసేవాడు నా ప్రభు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన నాకు అన్నీ తప్పకుండా మేలుగానే మారుస్తాడు, నాకు నీ సలహాలేం అక్కర్లేదు, నీ ప్రేమ నాకేం అక్కర్లేదు, పొమ్ము అని త్రోసేశాడు. ఆ శోధకుడు నీ దగ్గర కూడా వచ్చి నీ లైఫ్ ఏంటి, నీ జీవితం ఏంటి, నీ సంగతి ఏంటి, నీ గురించి ఆలోచించుకో, నీ ప్రాణాన్ని గురించి ఆలోచించు, నీ సంతోషాలు, నీ సౌఖ్యాలు, నీ జీవితం, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం. కాదు 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 నేను నా దేవుని కొరకు, నేను నా దేవుని కొరకు, నా ఇల్లు, సంసారం, నా జీవితం, నా భవిష్యత్తు, నా జీవితం అంటే అంతా ఆయన చూసుకుంటాడు. నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. చూడకపోయినా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోల విశ్వాసం అట్టిదే. వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి శక్తివంతుడు, కాపాడకపోయినా పర్వాలేదు. ఒకవేళ మా విషయమై ఆయన అపనమ్మకస్తుడై ఉన్నా, మేమైతే ఆయన విషయంలో నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నాం. బా, ఎంత మాట, ఎంత సాహసం! దానియేలు ధైర్యం అదే. సింహాల గుహలోకి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నాను? ఆయనను బట్టి వెళ్తున్నా, ఆయన కోసం వెళ్తున్నాను. ఆయన కాపాడుతాడు. కాపాడకపోయినా, తనను పట్టించుకోకపోయినా నేనైతే ఆయన పక్షంగా నిలవాలనుకుంటున్నాను, నేనైతే ఆయన కొరకు ఉండాలనుకుంటున్నాను. తన మాట తను దక్కించుకోకపోయినా నా మాట నేను దక్కించుకోవడానికి నా దేవుని ఎదుట నేను నా బ్రతుకుని పణంగా పెట్టాలనుకుంటున్నాను. ఇంత సమర్పణ కలిగిన వాళ్ళని నీకు దేవుడు ఎందుకు వదులుతాడండి? అగ్ని బలాన్ని చల్లార్చాడు, సింహాల నోళ్ళు మూశాడు, తన దాసుల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానేద్దాం, మనం మన ప్రాణాన్ని ప్రేమించుకోవటం మానేద్దాం, మనుషులకు భయపడటం మానేద్దాం, మనుషుల కొరకు ఆలోచించడం మానేద్దాం, మన వారి కొరకు, నా వారు, నా ఇల్లు, నా సంసారం అని గందరగోళం అవటం మానేద్దాం. సమస్తమును దేవుని చేతికి అప్పగించి దేవుణ్ణి ప్రేమిద్దాం. ప్రారంభంలో ఎలాగైతే ప్రేమించామో, కూర్చున్న ఆయనే, లేచిన ఆయనే, పడుకున్న ఆయనే, రాత్రిలో ఆయనే, పగటిలో ఆయనే, సంతోషము ఆయనే, ఆనందము ఆయనే, మహిమ ఆయనదే, ఏది పట్టినా ఆయనే 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 లోకంగా జీవించిన మనం ఈరోజు ఏదో రకరకాలుగా అయిపోతున్నాం. సరి చేసుకుందాం. దేవా మమ్మల్ని క్షమించు. ఈరోజు సూటిగా తేటగా మా అందరితో మాట్లాడా. నిజంగా మా ప్రారంభాలన్నీ అలానే ఉన్నాయి. మా అందరి ప్రారంభాలు నీవే ప్రపంచంగా ప్రారంభమైనాయి, నిన్ను ప్రేమిస్తూ ప్రారంభమైనాయి. ఇదిగో ఈ మజిలీకి వచ్చేటప్పటికి మేము తిరిగి ఒక్కసారి వెనక్కి చూస్తే మేమున్న మెట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్ను ప్రేమించడం పక్కన పెట్టి మమ్మల్ని మేము ప్రేమించుకుంటున్నాం. వాస్తవంగా నిన్ను ప్రేమించాలి, మా ప్రాణముతో సహా సమస్తమును ద్వేషించాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నిన్ను పక్కన పెట్టేసి సమస్తమును ప్రేమించే దిక్కుమాలిన స్థితికి, దిగజారిన స్థితికి మేము వెళ్ళిపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించి తిరిగి నిన్ను ప్రేమించినట్లు, మొదటి ఆత్మీయత మాలో ప్రారంభించినట్లు సహాయము చేతండి. మొదట మాకుండిన భారము, మొదట మాకుండిన ఆత్మీయత, మొదట మాకుండిన సమర్పణ, మొదట మాకుండిన ప్రేమ, ఈ నాలుగింటి విషయంలో తిరిగి మమ్మల్ని పునరుద్ధరించు ప్రభువా. నన్ను, నా బిడ్డలందరినీ కూడా ఈ విషయమే హెచ్చరిక చేశారు. థ్యాంక్స్ లార్డ్. మా బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని మొత్తాన్ని సరిచేయండి. ఈ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్నారో, వింటున్నారో, వారు కూడా తమను తాము ప్రేమించుకోవటం మానేసి నా ప్రభువా తమ ప్రాణంతో సహా ద్వేషించి సంపూర్తిగా ప్రారంభంలో నిన్ను ఎలా ప్రేమించారో ఇప్పుడు కూడా అలాగనే ప్రేమించినట్లు మా అందరి ఆత్మీయతలు తిరిగి సరిచేయమని, మమ్మల్ని అందరినీ చక్కదిద్దమని వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ, క్రొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే, ఈ మాటలు విన్నవారు, నిన్ను వెంబడించాలంటే ఎలాంటి సమర్పణలో ఉండాలో, ఎలాంటి ప్రతిష్టలో ఉండాలో, ఎలాంటి తీర్మానంలో ఉండాలో, ఎలాంటి నిశ్చయత కలిగి ఉండాలో హెచ్చరించబడ్డారు కనుక పట్టుబట్టి నా ప్రభా నీ ద్వారా సమస్తమునైనా సాధించినట్లుగా కృపనివ్వమని మా బిడ్డలందరినీ, నన్ను, నేను మరొకసారి పరిచారకుల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని, లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల్ని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు, దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు.
ఎదుటివారి విషయమే వారి హృదయాల్లో ఆత్మల భారం ఇవ్వు నాయన. నీ చిత్తము నెరవేర్చడం కోసం రోషాన్ని, పట్టుదలను, భారాన్ని ఇవ్వు అయ్యా. ఇప్పుడు ఎక్కడ దిగజారిపోయారో ఆలోచించుకొని తిరిగి నిన్ను మళ్ళా ప్రేమించడానికి సహాయం చేయి, నీకు దగ్గర అవటానికి సహాయం చేయి. బిడ్డలందరినీ నీ చల్లని చేత్తో తాకి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరిని అభిషేకించి నీ రాకకై ఆయత్తపరచమని, దిగజారిన స్థితి నుంచి మమ్మల్ని అందరినీ తిరిగి లేవనెత్తమని, స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండు, పరిచర్యలన్నిటా తోడై ఉండు, సహాయం వచ్చి స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, తనివి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. స్తోత్రం. కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు, తరతరములకు ఆయన ఆరాధ్యుడు. షాలేము రాజా నీకు స్తోత్రాలు ప్రభువా. చప్పట్లు కొడుతూ మనసారా కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. నన్ను గెలిచినది నీ త్యాగము,
నడిపించినది ఉపదేశం. యేసయ్యా నీ సంకల్పం నెరవేర్చుటయే నా భారం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నోరు తెరిచి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటానే ఉండాలి. ప్రభు నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, మహిమ. ఆమేన్. స్తుతి. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. ఆమేన్. స్తుతి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. స్తుతి. కళ్ళు మూసి మనసారా దేవుని స్తోత్రాలు చెల్లిస్తానే ఉండు, స్తోత్రాలు చెల్లిస్తానే ఉండు. దేవుని పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వచ్చినట్టు నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉండు. మరణం లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన దేశం. యేసయ్యా నీ ఘననామం మారు మ్రోగును ప్రతినిత్యం, ప్రతినిత్యం మారు మోగుతుంది. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము మారు మ్రోగును ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము మారు మ్రోగును ప్రతినిత్యము. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. తమ్ముడు కళ్ళు మూస్తే మంచిది. ఆరాధనా స్తుతి ఆరాధనా. కళ్ళు మీరా, తల్లి మీరా, కళ్ళు మీరా, కళ్ళు మీరా, కళ్ళు మూయి. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి
నా మనసునా తనివి తీరదు నా మనసునా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా అన్ని గొంతులు ఆరాధనా స్వరములన్నీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 యేసు రక్తమే ఆమేన్ సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే ఆమేన్ యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే నా తండ్రి నీ పిల్లల్ని దర్శించు వారిని స్వస్థపరచు వారి దేహములను బాగు చేయి వారు పీడించబడుతున్న శోధనలోంచి వారికి విడుదల నీవు వారి కన్నీరు తుడు వారి గుండెల్లో ఉన్న వేదన తీసివేయి వారి శోధనలను తొలగించు నీ సమాధానము ఆరాధిస్తున్న నీ పిల్లలకు కలుగుగాక వారి ప్రయత్నములు యేసు నామములో సఫలత పొందునుగాక ఓ వారి ఆశీర్వాదమును అడ్డగించే సైతానును యేసు నామములో తరిమివేస్తున్నా ఓ నీ పిల్లలకు గొప్ప దీవెన ఆశీర్వాదములతో నింపు అభిషేకంతో నింపు ఆత్మకృప వరములతో నింపు నీ ప్రభావము దిగి వచ్చుగా ప్రతి ఒక్కరి మీదికి నీ పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చుగా హల్లెలూయా బలవంతుడమైన దేవా సర్వశక్తి గల దేవా యూదా గోత్రపు సింహమా నజరేయుడైన యేసు స్తుతి 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 స్వస్థత విడుదల ఆదరణ ఆరోగ్యం రక్షణ సమాధానం నీ దర్శనం నీ వరం నీ ఫలం ఆత్మ ఫలం నీ బిడ్డల మీద కలుగును గాక నీ బిడ్డలకు వచ్చును గాక నీ బిడ్డలకు మాకు వచ్చును గాక బంధకాల్లోంచి విడుదల సాతాను కట్లలోంచి విడుదల శాపంలోని విడుదల రక్షణ 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 కలుగును గాక హల్లెలూయా 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 కృపచూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా శాలేము రాజా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా శాలేము రాజా
నా యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. అందరం చేతులెత్తి ఆరాధనా స్తుతి, ప్రతి స్వరం ఆరాధనా. ఆహా, ఆ స్వరము కోట్ల కొలది దూతల స్వరము వలె ఉండెను అన్నట్లుగా ఆరాధనా స్తుతి. అబ్బా, ఆరాధనా స్తుతి. యేసు రక్తమే జయము,